ఎవ్రీడే నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి, ఈ రోజు నా కోసం మనీ రిలీజ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. మనీ ఏ నామంలో నా కోసం రిలీజ్ అవుతుంది. అది నీకు దానికి ఇన్ఫర్మేషన్ తోటి నీకు సంబంధం లేదు. ఎక్కడి నుంచి వస్తుందో అది నీకు సంబంధం లేదు. నీకు తెలిసింది ఏదో దాన్ని నువ్వు మాట్లాడు. ఏ నామంలో నేను రిలీజ్ చేస్తున్నా. ఎవ్రీడే నీకు మనీ వచ్చేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయటం. నీ ఆశీర్వాదం చూసి భూ ప్రజలందరూ భయపడటం దేవునికి ఇష్టమై ఉన్నది. అందుకే ల్యాక్ అనేది నీది కాదు అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. నువ్వు అప్పు ఇస్తావు తప్ప అప్పు తీసుకోవు. అంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా రిలీజింగ్ లాగానే దేవుడు పెట్టినాడు. యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. దేవుని యొక్క పొలములో నీ యొక్క పంట నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. నీ గాదెలు పనలు మోసుకొని నువ్వు సమృద్ధి పంటను పోసుకొని నువ్వు వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ పంటను పురుగు తినివేసే ఆ పురుగుని కంప్లీట్ గా నేను నాశనం చేస్తున్నా. హల్లెలూయా. నీ మనీ అన్నది నువ్వు అనవసరంగా నీ యొక్క రిపోర్ట్స్ కి నువ్వు ఖర్చు పెట్టకుండా టోటల్ గా నీ శరీరం మీద దేవుని స్వస్థతను నేను రిలీజ్ చేస్తున్నా. సర్జరీ ఏ శ్రమలో నేను క్యాన్సిల్ చేస్తున్నా. నీ మనీని నువ్వు వేస్ట్ పెట్టకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ మనీ నీ దగ్గర స్థిరంగా నిలబడి ఉండేటట్లు డిక్లేర్ చేస్తున్నా. చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటున్నా. నేను సమృద్ధిగా ఆశీర్వదించబడుతున్నా. సమస్త విధములైన కృప నా మీద ఉన్నది. రిలీజ్ అయింది. గుడ్ న్యూస్ వినబోతున్నారు. నువ్వు ప్రయత్నించే ప్రయత్నంలో దేవుడు ఈ దినము నుంచి దేవుని ఫేవర్ నీ మీద అత్యధికంగా ఉన్నది కనుక దాన్ని బట్టి డిఫరెంట్ గా నిన్ను ప్రేమించబోతున్నాడు. నీ జాబ్ లో నీకు వీలు కలగబోతుంది. నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అడ్డుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నీ నెక్స్ట్ లెవెల్ కి పోవడానికి ఆయన నీకు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా బెడ్ మీద నడవలేకుండా ఉన్న వాళ్ళు కూడా దేవుని యొక్క ఈ వాయిస్ ని నీ నరాల్లోనికి నువ్వు పంపించగలిగినట్లయితే, నీ ఎముకల్లోనికి నువ్వు పంపించగలిగినట్లయితే నీ బెడ్ మీద నుంచి నువ్వు లేచి ఇప్పుడు నడుస్తావు. లేచి నువ్వు గంతులేస్తావు. యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. ఆ శక్తిని నేను రిలీజ్ చేస్తున్నా. తండ్రి, నీ పవర్ ఇక్కడ మేనిఫెస్ట్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ దూతల్ని ఇక్కడ సంచరింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రెజెన్స్ చేత ప్రతి ఒక్కరిని నింపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ డీప్ వాటర్స్ లోనికి తీసుకెళ్తున్నందుకు నీకు స్తోత్రాలు. దేవుని ఆత్మ నీ మీదకి రిలీజ్ అవుతుంది. నువ్వు ఈరోజు స్పెషల్ గా టంగ్స్ చేత నువ్వు బ్లెస్ కాబోతున్నావు. దేవుని ఆత్మ నీ మీదకి విడుదలవుతుంది. గ్లోరీ, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రిలీజ్ అవుతుంది. యెహోవా యొక్క ఆత్మ నీ మీదకి రిలీజ్ అయ్యి ఈ టైంలోనే టంగ్స్ తోటి నువ్వు బ్లెస్ అవుతున్నావు. టంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇండైజెషన్ ప్రాబ్లం పిల్లల 1 వీక్ నుంచి డైజెషన్ సరిగా అవ్వట్లేదు. దేవుని యొక్క పవర్ ద్వారా నేను హీలింగ్ అనే రిలీజ్ చేస్తున్నా. ఆయన హీలింగ్ అనే రిలీజ్ అవుతుంది. బ్లెస్సింగ్స్ యేసు నామములో నేను ఓపెన్ చేస్తున్నా. హీలింగ్ అనే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరున్న ప్లేస్ లోనికి హీలింగ్ ఆ విండ్ అనేది ఫ్లో అవుతుంది. ఈ టైంలోనే నువ్వు చూస్తున్నావు. నీ చేతిలో నీ హీలింగ్ ని నువ్వు చూస్తున్నావు. హార్ట్ ఫైనాన్షియల్ ఏంజల్స్ రిలీజ్ అవుతున్నారు. హార్ట్ దేవుని యొక్క ఫైనాన్షియల్ ఏంజల్స్ రిలీజ్ అవుతున్నారు. శుభ 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 సెలభ శుభ 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 బరబరబరబరగా దేవుని యొక్క గ్లోరీని రిలీజ్ చేస్తున్నా. ఆత్మలో నా కుమారుడా, ఆత్మ చేత నింపబడు. యేసు నామములో నేను తాకుతున్నా. నా చేతిని నిన్ను టచ్ చేయటట్లు నీ మీద నేను పెడుతున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. సిరులు యేసు నామములో విడుదలవుతున్నాయి. యెహోవా ఆత్మ చెవి యొగ్గి ఆలకించువాడు ఈ యొక్క బ్లెస్సింగ్ ని సొంతం చేసుకునగా నీ శరీరంలో ఉన్న ప్రతి అన్వాంటెడ్ ఈ టైంలో కరిగిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, ప్రతి బిడ్డ తల మీద నా చేతులు పెట్టుకున్నాను.
నీ ఆత్మ చేత నింపేటట్లు నువ్వు పని చేయమని ప్రార్థిస్తున్నా. నువ్వు పని చేయి ప్రభా, నువ్వు పని చేయి, నువ్వు పని చేయి తండ్రి, నువ్వు పని చేయి. ప్రతి తలను నేను అభిషేకిస్తున్నా, నీ ఆత్మ చేత నేను నింపుతున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను పురికొల్పబడుతున్నా. నీవు ఆగిపోయిన ప్లాన్స్ అన్ని స్టార్ట్ చేయమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆగిపోయిన నీ నీ ఎడ్యుకేషన్ ని తిరిగి మరలా స్టార్ట్ చేయమని దేవుడు చెప్తున్నాడు. ఆగిపోయినటువంటి నీ యొక్క స్టడీని మరలా కొనసాగించమని దేవుడు చెప్తున్నాడు. నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నా, ఏలియా యొక్క పవర్ తోటి నేను నిన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నా. యేసునామములో రమణ రమణ దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ చేత ఫిల్ చేయబడేటట్టు చేస్తుంది తండ్రి. నీ మహిమను విడుదల చేయరా. జీంబరా 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 జీంబరా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకు న్యూగా డోర్ ఓపెన్ అవుతుంది. నీ లైఫ్ పొడిగించబడుతుంది, నీ లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి అన్వాంటెడ్ గ్రోత్ నీ బాడీ మీద నేను ఇప్పుడే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. నీ బాడీ మీద ఉన్న అన్వాంటెడ్ గ్రోత్ ని దేవుని యొక్క రక్తం తోటి నేను ఇప్పుడే దాన్ని కాల్చి వేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తున్నా సంబడి ఎవరికో రైట్ సైడ్ లో అన్వాంటెడ్ గా స్టమక్ మీద అన్వాంటెడ్ గా ట్యూమర్ లాగా అది పెరిగింది. మీ మీద పెరిగినటువంటి ఆ అన్వాంటెడ్ గ్రోత్ ఈ టైంలో ఇది కంప్లీట్ గా అది కట్ అయిపోయి తెగిపోతుంది. దేవుని యొక్క పవర్ తోటి నేను రిలీజ్ చేస్తున్నా.